జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. బీహార్ హరరియా జిల్లాలో ఒక యువకుడు, 31 సంవత్సరం యువకుడు, ఆయన లక్నోకి వస్తాడు. ఆయన పేరు సుబ్రత్ రాయ్. మీరంతా వినింటారు పేరు. ఆయన అక్కడ 2,000 రూపాయలు జేబులో ఉన్నవి. 79లో ఏం చేయాలి, నేను ఇక్కడికి వచ్చిన కొత్త సిటీ లక్నో, ఎట్లా జీవితం అని ఆ నమ్కీన్, అవి చుడువా సేవ అని అవి తయారు చేసి బండి మీద పెట్టుకొని దొబ్బుకుంటూ పోయి అమ్మేది, షాప్లోకి వేసేది, ఆ పని చేస్తాడు. కొద్ది అమ్ముకుంటూ 4 రోజులు అక్కడే జీవితోపాయం అవుతుంది. ఒకటి సహారా కంపెనీ అని ఒకటి ఫైనాన్స్ కంపెనీ, అది ఇది అయిపోయింది, లాస్లో ఉంది, దాన్ని అమ్మేస్తున్నారు వాళ్ళు. ఆ దాన్ని 20,000 రూపాయలకి కొన్నాడు. దాన్ని సహారా ఇండియా అని పేరు పెట్టిండు. సహారా ఉంటే సహారా ఇండియా అని పేరు పెట్టిండు. లక్నోలో ఒక స్లోగన్ ఇచ్చిండు. వీడు చాలా తెలివిగలవాడు. ఉద్యోగం చేయడు ఎక్కడ, నేనే నలుగురికి ఉద్యోగం కల్పించాలనే భావనతో రోజుకి 20 రూపాయలు చొప్పున జమ చేయండి, మీ భవిష్యత్తే చేంజ్ చేసేస్తా. రిక్షా కొట్టేటోడు, సామాన్య ప్రజలు, మీకంత పెద్ద మొత్తంలో నేను డబ్బు ఇస్తా, రిటర్న్ ఇన్ని రోజులు కడితే ఇంత పైసలు వస్తాయి, దీనికి డబల్ వేసేస్తా, టిబల్ వేసేస్తా, ఏదేదో చెప్పిండు. ఇంకా మంది కట్టడానికి స్టార్ట్ చేసి 20 రూపాయలు కదా కట్టి అట్లే జమ చేసి లక్షలు కోట్ల రూపాయలు వచ్చినవి. చాలా పెద్దగా పెరిగిండు. బిజినెస్ చాలా డెవలప్ అయిపోయింది. 170 ఎకరాల భూమిలో ఒక పెద్ద భవంతి కట్టించాడు, రాజభవనం కట్టినట్టు లక్నోలో. సహారా ఇండియా నుంచి సహారా ఎయిర్లైన్స్కి వచ్చిండు, సహారా పేపర్స్ వచ్చింది, సహారా టీవీలో షోస్ వచ్చినవి. ఇంత సహారా ఎక్కడ చూసినా సహారా. ఇంగ్లాండ్లో పెద్ద హోటల్స్ ఖరీదిచ్చేసిండు. లక్నోలో మరి పూనాలో రియల్ ఎస్టేట్ బిజినెస్ వచ్చి పెద్ద అపార్ట్మెంట్స్ కట్టి అమ్మనికి స్టార్ట్ చేసిండు. ఎక్కడ ముట్టుకున్న బంగారం అంత డెవలప్ అయిపోయింది. 24,000 కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసిండు. 13 లక్షల మంది ఆయన దగ్గర ప్రత్యక్షంగా అప్రత్యక్షంగా పనిచేసేవాళ్ళు. రైల్వేకి 16 లక్షలు ఉంటే ఈయనకి 13 లక్షల మంది. ఆ కాలంలో అంత పెద్దగా. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, పెద్ద మంత్రులు, సీఎంలు, మినిస్టర్లు, ప్రధానమంత్రులు అందరూ ఈయన ఇంటికి వచ్చేది. పెద్ద పార్టీలు జరిగేది. అక్కడ చూస్తే పెద్ద ఒక ఇది ఉన్నట్టు ఉంటుండే, అంత కలకలలాడేది. ప్రశాంత్, సుశాంత్ అని ఇద్దరు కొడుకులు అమెరికాకి వెళ్ళిపోయిండు. 13లో ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చిండు, ఇదంతా ఇల్లీగల్ నుంచి పైసలు వసూలు చేస్తున్నాడు, ఇది మన దేశం రూల్స్కి ఇది విరుద్ధంగా ఉంది, ఏది గ్యారంటీ లేనట్టు పైసలు వసూలు చేసుకుని నేను ఎవరికి ఇవ్వడు, ఇదంతా ముంచే పని ఉంది, అది ఇది అని ఎవరు కంప్లైంట్ ఇచ్చిండు. ఆ కంప్లైంట్ మీద ఎంక్వైరీ అయింది. చాలా రోజుల ఎంక్వైరీ తర్వాత ఇది తప్పు అని తేలింది. ఆయనకి సరెండర్ కామంటే సరెండర్ కాలేదు, వారెంట్ జారీ అయింది. ఆయనను పట్టుకుని వచ్చి తిహార్ జైల్లో వేసాను. చిన్న 10x10 కమరా, వాళ్ళు ప్లేట్లో పెట్టిన కూడు తినాలి. చిప్పకూడు అంటారు కదా, చిప్పకూడు తింటున్నాడు. ఎంత పెద్దవాడు, ఎంత ఇది. మినిస్టర్కి అపాయింట్మెంట్ దొరికేది కాదు, అంత పెద్ద భవనంలో ఉండేవాడు. ఈ మాదిరిగా ఒక వారి అయిపోయింది. ఇప్పుడు ఏమి చేయనికి రాదు. అక్కడే 2 సంవత్సరాలు జైల్లో ఉండడు. తర్వాత ఆయనకి తల్లి చనిపోతే ఇడిచిండు ఫేర్వెల్ మీద. ఇంటికి వచ్చిండు, తల్లి అంత్యక్రియలు చేసిండు. దాన్ని కొన్ని రోజుల దగ్గర ఎవరు రావటం లేదు, ఎవరు మాట్లాడటం లేదు. అమితాబ్ బచ్చన్ లేదు, షారుఖ్ ఖాన్ లేదు, టెండూల్కర్ లేదు, మినిస్టర్ లేడు, సీఎం లేడు, మంత్రి లేడు, పీఎం లేడు, ఎవరు మాట్లాడించటం లేదు. అందరూ ఉడికిపోయినారు. అందరూ దొంగ ఉన్నాడు, లంగా ఉన్నాడు, ఏదనుకున్నంత మొత్తం అయిపోయింది. మానసిక బాధతో చనిపోయాడు. చనిపోతే కొడుకులు అగ్ని సంస్కారం ఇవ్వలేదు. 2 కొడుకులు రాలేదు. సుబ్రత్ రాయ్ కొడుకులు మనముడు ముఖాగ్ని ఇచ్చిండు, కాల్చిండు. అంటే చూడండి, ఎంత పెద్ద మనిషి, ఎంత పెద్దగా పెరిగినోడు ఎగ్దమ్ ఈ స్థాయికి వచ్చేసిండు. సస్తే కొడుకులు కూడా వచ్చి అగ్నికి పెట్టేదానికి లేనట్టు పరిస్థితి వచ్చేసింది. స్వప్న ఆమె భార్య పేరు. చాలా బాధపడింది పాపం ఆమె కూడా. ఏం చేయని పరిస్థితి. మనమడే ముఖాగ్ని ఇచ్చిండు, ఇది అయిపోయింది. అందుకొరకే ఒక హిందీలో కూడా సామెత ఉంది, వక్త్ ఇన్సాన్ పే ఐసా భీ కభీ ఆతా హై, రాహ మే ఛోడ్ కే సాయా భీ చలా జాతా హై. తమాం, నీకు ఒకసారి సమయం ఎట్లా వస్తుంది, నీ నీడ కూడా నిన్ను ఇడిచిపోతుంది, జాగ్రత్త. కైఫీ అనే ఒక పెద్ద కవి చెప్తాడు, కైసే అని పైకి చూపిస్తాడు. కైసే ఎవరు ఏరోప్లేన్లో తిరిగేవాడు, పెద్దవాడు, మహానుభావులు. ఏమైంది, ఐసే మట్టిలో కలిసిపోయాడు. కింద చూడు, మట్టిలో నేల చూపిస్తాడు. కైసే అని ఆకాశం చూపిస్తాడు, ఐసే అని కింద చూపిస్తాడు. కైసే అంటే ఎంత అతిథి మహారథులు ప్లేన్లో తిరిగేవాళ్ళు మట్టిలో కలిసిపోయినరాయా.
జాగ్రత్త అని చెప్తారు. చూడండి ఎంత పెద్దగా పెరిగి ఎంత పెద్ద ఇదై ఈ పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ అలెగ్జాండర్ నుంచి, స్టీల్ జాబ్స్ నుంచి, లతా మంగేష్కర్ నుంచి చాలామందిని మేము చూసాం. అందుకొరకే శంకర భగవత్పాదులు చెప్పింది కాలం హరతి నిమిషాత్ సర్వం. ఒక నిమిషంలో మేమేమనుకున్నాం ఆయనది సుబ్రతరాయ్ది 170 ఎకరాల్లో భవంతి ఇప్పుడు అన్ని లాక్ చేసేసారు, సీల్ చేసిండ్రు. 24,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి ప్రజలకి. ఏ పరిస్థితి ఉంది? సస్తే కొడుకులు ముఖాగ్ని ఇచ్చేదానికి లేదు. 7 తరాల దగ్గర తింటాయా అంత పైసలు ఉండవు, ఎంత పైసలు ఉండవు అంటాము. ఈ పరిస్థితి వచ్చింది. 7 తరాలు కాదు, ఆయననే తినడానికి సాధ్యం కాలేదు. ఇప్పుడు చిప్పకూడు తిని జైల్లో 2 సంవత్సరాలు ఉండి ముఖాగ్నికి కొడుకులు లేక చచ్చిపోయిండు. ఇది మేము కూడా ఆలోచించాలి. ఇది శాశ్వతం కాదు. డబ్బు, మానవీయత, మనుష్యత్వం, పరోపకారం మేము పోయిన తర్వాత నలుగురు జ్ఞాపకం చేసుకోవాలి. అరే మంచి వ్యక్తి ఉండే నాయన పోయిండు అని ఏడ్చేటట్టు వాళ్ళ నలుగురు ఉండాలి. కేవలం డబ్బు 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 వెనుక పడొద్దండి అనే దానికి ఇలాంటి వాళ్ళకి జీవిత ఉదాహరణ. ఈరోజు 24,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రజలు బాధపడుతున్నారు. దేశం మొత్తం మీద ఉన్నారు. అయా మా పైసలు రాని, పెండ్లి ఉంది ఇంట్లో, మేమేమో చేసాము, 1,00,000 పెట్టాం, 2 లక్షలు పెట్టాం, 10 లక్షలు పెట్టాం. ఈ మాదిరిగా ఉన్న వాళ్ళు లక్షల కొద్ది సంఖ్యలో ఉన్నారు. అదే ప్రకారంగా ఏజెంట్లు పాపం వాళ్ళకి ఏం తెలియదు, ఏ పాపం తెలియదు. వాళ్ళ పైసలు ₹1 తినలేదు. ఏదో ఒక ₹2 కమిషన్ వస్తుందని ఈ పైసలు తీసుకుని పోయి వానికి పెడితే వాడు చచ్చిపోతే అదంతా ఇప్పుడు ఏజెంట్లను పట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి సహారా ఇండియా వాడు తెలియదు, నీవు పైసలు కట్టమంటే కట్టినం పైసలు. ఇలాంటి ఏజెంట్లు కూడా బాధపడుతున్నారు. దేశంలో ఇన్ని మంది బాధపడుతున్నారు. మేము భగవంతుని ప్రార్థన చేసి సుప్రీంకోర్టు నిర్ణయం తొందరగా వచ్చి వీళ్ళు ఎవరి పైసలు వాళ్ళకి ముట్టుకుని ఎవరు అందరూ హాయిగా ఉండాలని ఒక ప్రార్థన చేయాలి. అంతేగాని ఇంకా వేరే మార్గం లేదు. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.